ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రభువా దేవా, నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. తిరిగి మమ్మల్ని సన్నిధిలోనికి తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు. మహోన్నతుడైన దేవా, మహిమగల దేవా, నీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తున్నాము. ఈ సమయంలో ఒక అంశముని గురించి మేము ధ్యానం చేస్తుండగా మీరు మీ పరిశుద్ధాత్మ నడిపింపుతో మమ్మలను ముందుకు తీసుకుని వెళ్ళవలసిందని ప్రార్థన చేసుకుంటున్నాము. ప్రభువు వల్ల రొట్టె ద్రాక్షారసం అని మేము చెప్పుకుంటాం. ప్రతి వారము మేము దానిలో పాల్గొంటాం. దాని యొక్క భావం ఏమిటో, దానిలోని సంగతులను మీరు ఎట్టి విధముగా ప్రారంభించి ఆ నిబంధనలు ఏర్పాటు చేసి వెళ్ళారు. ఆ సంగతులను మేము చక్కగా తెలుసుకొని మా యొక్క జీవితంలో వాటిని అవలంబించుటకు, మా విశ్వాసులను మేము బలపరచుటకు మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 42వ వచనములో, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేటి యందును ఎడతెగక యుండిరి. ఆ రోజు సుమారు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. వారు బాప్తిస్మం పొందారు. పేతురు ప్రసంగించినప్పుడు సంఘములో చేర్చబడిన వారందరూ అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేటి యందును ఎడతెగక యుండిరి అని వ్రాయబడి ఉన్నది. మొదటిగా అపోస్తుల బోధ, అపోస్తులు 12 మంది. వారు ఏం చెప్పారో, ప్రభు వారికి ఏం బోధించాడు, ఆ అపోస్తుల బోధలో వాళ్ళు అభివృద్ధి అవుతున్నారు. తర్వాత సహవాసము, రెండవదిగా ఫెలోషిప్ అను, దేవుని బిడలతో సంఘములో మనము కూడుకొని ఒకరినొకరు సంభాషించుకున్నట్టులో, మాట్లాడుకున్నట్టులో ఆ రీతిగా మనం సహవాసంలో ఎదుగుతూ ఉంటాము. మూడవదిగా రొట్టె విరుచుట అంటే బలలో పాల్గొనుట, రొట్టె ద్రాక్షారసములో మనం పాల్గొనుట. తర్వాత 4వదిగా ప్రార్థన చేయుట. వీటిని వీళ్ళు ఎడతెగక చేయుచూ ఉండిరి. ఈ విషయాల్లో ముఖ్యముగా రొట్టె విరుచుట అంటే ప్రభు బలలో పాల్గొనుట, ఎడతెగక. 46వ వచనంలో ఏమి రాయబడి ఉందంటే, మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు అని రాయబడి ఉన్నది. ఇంటింట వాళ్ళు రొట్టె విరిచారట. ఆ కాలంలో ప్రారంభ శతాబ్దములో మొదటి సెంచరీలో, ఫస్ట్ సెంచరీలో క్రైస్తవులు, విశ్వాసులు గృహాల్లోనే సమావేశమయ్యేవారు, గృహాల్లోనే కూడుకునేవారు, గృహాల్లోనే దేవుని ఆరాధించుకునేవారు. ఈనాడు ఉన్నట్లు పెద్ద పెద్ద కట్టడాలు కలిగిన చర్చిలు లేవు అప్పుడు. ఆ గృహాల్లో నా రోమా ప్రభుత్వం క్రింద వాడు పరిపాలనలో ఉన్నప్పుడు వారు గృహాల్లో చేరి దేవుని ఆరాధించుకునేవారు. ఆ గృహాల్లోనే హౌస్ చర్చెస్గా ఉండేవన్నమాట. రొట్టె విరుచడం కూడా అక్కడ ఏమి రాయబడిందనంటే, ఇంటింటా రొట్టె విరుచుచు అంటే అప్పుడు సందర్భాన్ని బట్టి గృహాల్లోనే వారు రొట్టెను విరిచేవారట, సహవాసములో పాల్గొనేవారు. అది ఆ రీతిగా ప్రారంభంలో ఆది సంఘములో జరుగుతూ ఉండేది. దేవుణ్ణి స్తుతించేటప్పుడు ప్రతి ఆదివారం వారు తప్పనిసరిగా దేవుని మందిరంలో వారు దేవుని ఆరాధించుట కూడుకొని ఉంటారు. అదే సమయంలో వారు రొట్టెలో బల్లలో పాల్గొని ఉంటారు, దేవుని స్తుతించుచు. మరి ఎప్పుడు వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు అంటే, కంపల్సరీగా ఖచ్చితంగా వారు ఆదివారం నాడు దేవుని ఆరాధిస్తూ ఉంటున్నారు, ఆదివారం నాడు బలలో పాల్గొంటూ ఉంటున్నారు. ఈ సంగతులను మనము గమనించాలి. ఎప్పుడు ప్రభు బలలో పాల్గొంటున్నారు అనే విషయానికి వచ్చినప్పుడు ఈ వచనాలను బట్టి మనం చూస్తే ప్రతి వారము వారు ప్రభు బలలో పాల్గొంటున్నట్లుగా మనము గ్రహించగలము. అపోస్తులు ఆదివారమున వారు రొట్టె విరిచినప్పుడని కూడా కొన్ని సందర్భాల్లో రాయబడి ఉన్నది. ప్రతి వారము తీసుకోవటం వలన మనము విశ్వాసములో, దేవునిలో, ఆయనలో ఉన్న ఆ సహవాసములో మనం బలపడతాము.
ఆయనకు మనకు మధ్యన సంబంధము బలపరచబడుతూ ఉంటుంది. గనుక ప్రతి వారము బలలో పాల్గొనటం అనేది మన ఆత్మీయ జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని స్థిరపరుస్తూ ఉంటుంది. చూడండి, అదే రీతిగా వారు ప్రతి దినము వారందరూ కలుసుకునేవాళ్ళట, స్తుతించేటప్పుడు ఇంటింట రొట్టె విరిచేవారట ఆదివారం నాడు. అలాగే మనం కూడా ప్రతి ఆదివారము ప్రభు బలలో మనం పాల్గొనాలి. నెలకు ఒకసారా, లేకపోతే 3 నెలలకు ఒకసారా, సంవత్సరానికి ఒకసారా? ఇది మనుషులు పెట్టిన పద్ధతులు. నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి. అలా కాదు. నువ్వు భక్తి జీవితంలో ఎదగాలి అంటే కంపల్సరిగా ప్రతి వారము నీవు ప్రభు బలలో పాల్గొనాలి. ఈ ప్రభు బలలో పాల్గొనే విషయంలో దానిలో ఉన్న భావాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి, కొంతమంది ప్రభు బల్ల తీసుకునేటప్పుడు అది ఒక ప్రత్యేకమైన రోజుగా, ఏదో వారంలో ఒక రోజు ఏర్పాటు చేసుకొని ఆదివారం నాడు వారు బలలో పాల్గొనరు. కానీ వేరే రోజులో ఏదో వాళ్ళకు అనుకూలమైన దినములో వారు ఈ ప్రభు బలలో పాల్గొంటున్నారు. అది ఎంతవరకు సమంజసమో, వాక్యానుసారమా? గమనించండి. నిజముగా నీవు క్రైస్తవుడు అయితే, విశ్వాసమైతే, రక్షించబడిన అనుభవం నీలో ఉన్నట్లయితే తప్పనిసరిగా నీవు ఆదివారం నాడు ప్రభు బలలో నీవు పాల్గొంటావు. ఆ రీతిగా నీ భక్తి జీవితంలో నీవు బలపరచబడుతూ ఉంటావు. కనుక ప్రతి ఆదివారం అనేది నీ విశ్వాస జీవితం ఎదుగుదలకు ఉపయోగపడుతుంది ఆయన బలలో పాల్గొనట ద్వారా. చూడండి, ఇంకా కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాము. 3 నెలలకు ఒకసారి, లేక నెలకు ఒకసారి, 2 నెలలకు, లేక సంవత్సరానికి తీసుకుంటే మన భక్తి జీవితం ఎలాగా అభివృద్ధి కాగలదు? ఆయనతో మన యొక్క సంబంధం ఎలా ఉంటుంది? ఏదో ప్రత్యేక రోజు పెట్టి తీసేసుకొని ఆ రోజు ఏదో పాటలు పాడుకొని అదేదో స్పెషల్గా ఏదో చేయబోతున్నావు. కానీ ఈ ప్రభు బల్లలో పాల్గొనటం అనేది నీ భక్తి జీవితంలో భాగమైపోవాలి. అది నీ యొక్క విశ్వాస జీవితంలో కలిసిపోవాలి. నార్మల్గా ఆ ప్రభు బల్ల తీసుకోవాలి. అదేదో ప్రత్యేకంగా నీవు తీసుకోవటము. కొంతమంది అయితే పెద్దలే తీసుకోవాలి, పిల్లలు తీసుకోకూడదు. ఇవి మనుషులు పెట్టిన పద్ధతులు. రక్షించబడిన ప్రతి వ్యక్తి విశ్వాసములో స్థిరపరచుటకు, భక్తి జీవితమును కనుపరచుటకు ప్రతి వారము ఆయన బల్లలో పాల్గొనాలి. ఏదో మనం అనుకూలాంటిని బట్టి, లేక మనం ఏదో సభ్య సందర్భాలను బట్టి ఏదో ఆ రీతిగా మనము తీసుకోవటం అనేది వాక్యానుసారము కాదు. ఈ యొక్క బలలో అందరూ పాల్గొనాలి. అందరూ అంటే రక్షించబడిన ప్రతి ఒక్కరూ సమానముగా అది ప్రభు బల్ల అని ఎంచి మనందరము ఆ యొక్క బలలో పాల్గొనవలసిన వారుగా ఉంటున్నాము. మన భక్తి జీవితాన్ని బలపరచుకోవలసిన వారుగా మనం ఉంటున్నాము. ఈ యొక్క ప్రభు బలలో పాల్గొంటున్నది ఆదివారం అన్నప్పుడు పగలే మనం ఆదివారం ఆరాధనలో కలుసుకుంటాము. కొంతమంది అయితే రాత్రి సమయంలో ఈ బలలో పాల్గొనటం మనం చూస్తూ ఉంటాం. ఎందుకు రాత్రులు వాళ్ళు ప్రభు బలలో వారు పాల్గొంటున్నారు అంటే, ఆనాడు యేసు ప్రభు వారు రాత్రి సమయంలో మేడగదిలో పస్కాని భుజించాడు. అక్కడ ఆయన ఈ రీతిగా పాల్గొన్నాడు అనే సంగతిని వారు మాదిరిగా తీసుకొని ఆదివారము కాకుండా ఏదో ఒక రోజు రాత్రి సమయం. ఇంకో ఉదాహరణ కూడా చెప్తారు. ఏమిటంటే, ఇంకొక పోలిక, ఐగుప్తు దేశంలో మరి పస్కా ఆ యొక్క పశువును వధించబడినప్పుడు పస్కా బలిని వారు ఆచరించినప్పుడు ఆ రీతిగా ఆ రాత్రి సమయంలో వారు బయటికి వచ్చినట్లుగా దాని మాదిరిగా తీసుకొని రాత్రి సమయంలోనే జరగాలి అనే ఒక భావనలో ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రభువు మనకేం చెప్పాడో దాన్ని మనం ఒకసారి మనం చూద్దాము. కొంతమంది అయితే ఒకే రొట్టె చేస్తారట, ఒకే పాత్రట. రొట్టె అంటే సుమారు 1000 మంది ఉన్నారనుకోండి సంఘంలో. ఆ 1000 మంది సరిపడా పెద్ద రొట్టెని చేస్తారు. ఆ రొట్టెనే మోసుకెళ్ళి వారందరికీ ఇస్తారట. ఆ రొట్టెలోనే తీసుకోవాలట. అలాగే ఒక పాత్రలోనే తాగాలట. చూడండి ఎలాగా చేస్తున్నారు.
రొట్టెలో పాల్గొనటం ముఖ్యం, కానీ అంత పెద్ద రొట్టెను ఒక 2 కేజీలు 3 కేజీలు రొట్టెను నువ్వు చేసి ఆ 1000 మందికి నువ్వు పంచడం, అది ఎట్లాగా నీకు ఆలోచన వస్తుందో నాకు తెలియదు, కానీ రొట్టెలో పాల్గొనటం ముఖ్యము. అలాగే ఒక పాత్రలో అందరూ తాగాలంటే చాలా కష్టం. అది అంటే అది భక్తి అనుకుంటున్నారా ఏంటో నాకు తెలియట్లేదు, కానీ ఒకే రొట్టెలో అఫ్కోర్స్ ఆ రొట్టెని మనము విరుస్తాము, అది ఒక చిన్న చిన్న పాత్రలో మనము చిన్న ప్లేట్లో పెట్టి పంచుతాము. సహోదరులు అవి తీసుకుని వెళ్ళి వారికి అందజేస్తారు. ఆ ద్రాక్ష రసాన్ని కూడా అలాగే అందజేస్తూ ఉంటారు. అది మన అనుకూలాన్ని బట్టి జనాన్ని బట్టి మనం చేసుకుంటాము. దాంట్లో పాల్గొనటం ముఖ్యం, కానీ అది ఎలాగ ఇస్తున్నారు, ఒకే దాంట్లో ఇస్తున్నారా అనే విషయం కంటే దానిలో నువ్వు పాల్గొంటున్నావా, దానిలో ఉన్న భావాన్ని నువ్వు కనుక్కుంటున్నావా, తెలుసుకుంటున్నావా, ఎందుకు ప్రభు ఆనాడు చేశాడో ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఈ విషయాలు చక్కగా పస్కా లేక పాస్ ఓవర్ అంటారు, పస్కా పండుగ, పస్కా బలి. ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించే సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఒక గొప్ప అద్భుతాన్ని చేసి సంహారకుని పంపి ఆ యొక్క తొలిచూలు పిల్లలను ఫరో సింహాసనం మీద కూర్చున్న ఆ ఫరో కుటుంబం మొదలుకొని ఖైదీలో ఉన్న ఖైదీ యొక్క పిల్ల వరకు తొలిచూలు అంటే ప్రథమ సంతానం అంతటను ఆయన నిర్మూలన చేసి ఒక గొప్ప అద్భుతాన్ని చేసి ఇశ్రాయేలందరినీ ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చాడు, తోడుకొని వచ్చాడు. ఐగుప్తు నుంచి వారు దాటిపోయారు, వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు. ఆ సందర్భంగా ప్రభు వారు చెప్పింది అంటే, ఇది మీకు నిత్యమైన కట్టడ, ఈ యొక్క పస్కా బలిని మీరు ఆచరించాలి. మొదటి నెల కొన్ని రోజులు, మొదటి నెల 14వ దినము నుండి సాయంకాలం నుంచి 21వ తారీఖు అంటే 7 దినాలు సాయంత్రం వరకు మీరు ఈ పులియని రొట్టెల పండగను మీరు ఆచరించాలి. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉంటుంది. మీరు దీన్ని చేసేటప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటంటే, దేవుడు మిమ్మల్ని ఏ విధముగా ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చాడు అనే సంగతులను మీరు జ్ఞాపకం చేసుకుంటూ నన్ను స్తుతించాలి అని ఆయన ఆ రీతిగా దాన్ని ఏర్పాటు చేశాడు. అదే సందర్భంలో ప్రభు పస్కాని భుజించుటకు ఆ మేడగదిలో ఏర్పాటు చేసుకున్నాడు తన శిష్యులతో, అపోస్తులతో. ఆ సంగతులు మనం చదువుతాం, సువార్తలలో చక్కగా మనకు వివరించబడి ఉన్నది. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు ఆయన ఆ పస్కా బలి పశువుని వధించినట్లు, వారిని తోడుకొని వచ్చినట్లు మనం చూసాము. ఆ తర్వాత ప్రభు మేడగదిలో ఆయన ఈ పస్కా బలి అనగా ఆ పస్కా యొక్క పశువును లేక ఆ పస్కాను భుజించుటకు తన శిష్యులతో కలిసి ఆయన మేడగదిలో కలిసినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి మనము ఈ సువార్తలలో ముఖ్యముగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 17 నుంచి 30 వచనాల వరకు, అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయం 12 నుండి 26 వచనాల వరకు, లూకా సువార్త 22 నుంచి 7 నుంచి 38 వచనాల వరకు ప్రభు యొక్క ఆ లార్డ్స్ టేబుల్ అది ఏ విధంగా ఆయన అక్కడ ఇన్స్టిట్యూట్ చేశాడో, ఏ విధంగా దానిని స్థిరపరిచాడో అనే సంగతులను మనం అక్కడ చక్కగా చూడగలము. ఆ మేడగదిలో ఆయన ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటంటే, శిష్యులందరినీ అనగా అపోస్తులందరినీ ఆ మేడగదిలోనికి తీసుకుని వచ్చాడు. ప్రభుని అడిగారు 2 శిష్యులు. ఆ శిష్యులు ఎవరోనంటే పేతురు, యోహాను. ప్రభా, మరి పస్కాను భుజించుటకు ఎక్కడ మేము గదిని ఎక్కడనో మేము ఏర్పాటు చేయాలన్నప్పుడు ప్రభు ఆ శిష్యులిద్దరికి ఏమి సెలవిచ్చాడంటే, మీరు పట్టణంలోనికి వెళ్ళండి, అక్కడ నీళ్ళు కుండ మోసుకొని పోచున్న ఒక వ్యక్తి మీకు ఎదురుగా వస్తాడు, అతను ఎక్కడికి వెళుతున్నాడో ఆ ఇంటికి మీరు వెళ్ళండి, ఆయన ఎక్కడ ప్రవేశిస్తున్నాడో అక్కడ ప్రవేశించి ఆ ఇంటి యజమానితో మీరు చెప్పే మాటలు మీరు చెప్పాలి. ఏమనంటే, ఇదిగో బోధకుడు పస్కాను భుజించుటకు
మేడ గదిని, విడిది గదిని సిద్ధం చేయమంటున్నాడు అన్నప్పుడు వెంటనే మరి ఆ యొక్క శిష్యులు చెప్పిన విధానాన్ని బట్టి సిద్ధపరిచారు. ప్రభు ఆ యొక్క మరి గదిలోనికి, అనగా మేడ గదిలోనికి, విడిది గదిలోనికి వెళ్ళినప్పుడు, ఆ పస్కాను ఆశించినప్పుడు ఆ శిష్యులతో ఆయన ఈ మాటలు చెప్పాడు. ఏం చెప్పాడో ఒకసారి మనము ఈ యొక్క వచనాల్లో మనం చూద్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము. వారు భోజనము చేయుచుండగా 26వ వచనం. యేసుకు రొట్టె పట్టుకొని దానిని ఆస్వాదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. నా తండ్రి ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. ఇదే మాటలో మిగతా సువార్తలు కూడా మనం చదువుతాం. ఆయన మొట్టమొదటిగా ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆస్వాదించి విరిచి శిష్యులకి ఇచ్చి, తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పాను. మొట్టమొదటిగా ప్రభు రొట్టెని ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, ఇది నా శరీరము అన్నాడు. అంటే శరీరం అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి, ఏమి వారికి బోధించాలనుకుంటున్నాడు? ఇది నా యొక్క శరీరము అని అంటే యేసు ప్రభు వారితో ఉన్న సంబంధము, అబైడింగ్ ప్రెసెన్స్ అంటారనమాట. ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క రొట్టెను వాళ్ళు తీసుకుంటారో తింటారో, దాని భావం ఏంటనంటే ఏదో ఆచారంగా తీసుకోవటం తినటం కాదు, కానీ ఆయన సన్నిధి మనతో ఉన్నది, అది విడరాని బంధము, అది కలిసి, అనగా దృఢమైన సంబంధమును, ఆయన యొక్క సన్నిధిని చూపించేది మనతో, లేక ఆయన మనతో ఉన్నాడు, మనతోనే ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేయటానికి ఇదిగో నా శరీరము అని ఆయన ఆ రొట్టెని ఇచ్చాడు. ఆ తర్వాత గిన్నె, అనగా తర్వాత ఇచ్చినది ఏంటంటే, చూడండి అక్కడ ఏమి రాయబడిందనంటే, మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలో మీ అందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకులకు చిందించబడుతున్న నిబంధన రక్తము. వారికి పాత్ర ఇచ్చాడు, ముందు రొట్టె ఇచ్చాడు, తర్వాత ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు. ఇది నా రక్తము అన్నాడు, దీనిలోది మీరు త్రాగాలి అన్నాడు. అందరూ అపోస్తులందరూ దానిలో పాలు పొందారు, త్రాగారు, రొట్టె తిన్నారు. అంటే ఒక నిబంధనను, క్రొత్త నిబంధనను ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన సన్నిధి వారితో ఉంటుందనని ఆయన ఇంకో మాట అన్నాడు. ఏమిటంటే, నీ పరలోక రాజ్యములో ఇది, అనగా ఈ పస్కా లేక ఈ రొట్టె నెరవేరు వరకు నేను దాన్ని ఎన్నడను నేను భుజింపను, దాన్ని నేను తినను అని వేరే సువార్తలో అంటాడు. అది నెరవేరు వరకు, అలాగే నీ రాజ్యము వచ్చే వరకు, లేక నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. నేను ఈ ద్రాక్షారసాన్ని ఇంకా త్రాగను, నా యొక్క తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం కొత్తగా త్రాగు దినం వరకు, నా తండ్రి రాజ్యములో, నా తండ్రి రాజ్యం నెరవేర్చబడే వరకు ఈ రొట్టెని నేను భుజింపను, ఈ ద్రాక్షరసాన్ని నేను త్రాగను అని అంటున్నాడు. అంటే దాని భావం ఏమిటి, దాని అర్థం ఏమిటి అని అంటే, ఆయనకి తెలుసు ఏమిటనంటే, ఆయన రాజ్యములో, ఆ రాబోయే లోకములో మరలా తిరిగి తన శిష్యులతోటి ఆయన సహవాసంలో ఉండబోతున్నాడు. ఇక ఇదే చివరిగా ద లాస్ట్ సప్పర్. ఇంకా తెల్లారితే, అనగా శుక్రవారము ఆయన సిలువ వేయబడతాడు. ఆయన రాబోయే ఆ మరణాన్ని, రాబోయే శ్రమను, దాన్ని ఏ విధంగా ఆయన జయించబోతున్నాడో ఆ సంగతులు ఆయనకి తెలుసు. అట్టి జ్ఞానం వీరికి లేదు. ఇది ఎందుకు ఇస్తున్నాడు అనే సంగతిని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఏదో పస్కా ఆచారంగా ఆయన చేస్తున్నాడేమో, ఈ పస్కా పశువును వధిస్తాం కదా, ఈ పస్కాను తింటాం కదా, ఐగుప్తులో
జరిగిన ఈ సంఘటన మరలా ఈ ప్రభు ఇలా చేస్తున్నాడు అనుకుంటున్నారు, కానీ తన శరీరమును గురించి, తన రక్తమును గురించి, అనగా తన శిలువ మీద ప్రాణం పెట్టబోతున్నాడు సంగతిని గురించి, ఆయన రాబోయే ఆ యొక్క భయంకరమైన ఆయన మరణమును గురించి ఆయన చెబుతూ, నేను మరలా నా రాజ్యములో, నా తండ్రి రాజ్యములో మీరందరూ నేను చూస్తాను, అక్కడ నేను మీ అందరితో నేను కలిసి ఉంటాను, అక్కడే మనకు సహవాసం, అక్కడే అదే పస్కా, అదే యొక్క ద్రాక్షరసం పుచ్చుకొనటము కొత్తదిగా అయ్యే వరకు నేను త్రాగనని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను అని అంటే, ప్రభువు ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన పొందబోయే మరణమును గురించి, ఆ శ్రమ పడుటను గురించి ఆయన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామందికి ఈ విషయం అర్థం కాలేదు. ఏదో తీసుకుంటున్నాము, అదేదో సంస్కారం, అదేదో ప్రభురాత్రి భోజనము, ఏదో తీసుకోవాలి కదా, బాప్తిస్మం తీసుకున్నాను కదా, తీసుకోపోతే బాగోదు అని కొంతమంది. నీకు అర్థమైతే దాన్ని నువ్వు పోగొట్టుకో, నీకు అర్థమైతే కంపల్సరిగా నీవు వచ్చి విశ్వాసం అయితే ఏదో విధంగా నీవు ఆ ప్రభు బలలో పాల్గొని ప్రభు నీ కొరకు చేసిన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని స్తుతించి వెళ్ళిపోతావు. ప్రభు తన శిష్యులతో అదే చెబుతూ ఉన్నాడు, ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఆ నిబంధన ఏమిటంటే రక్తము చిందించబడటం అన్నమాట. అందువల్లనే ఈ పాత్రలను మీ అందరు త్రాగుడి, ఇది నా నిబంధన రక్తము, క్రొత్త నిబంధనను ఆయన ఏర్పాటు చేశాడు. అదే ద లార్డ్స్ టేబుల్, ప్రభు యొక్క బల్ల. ప్రతి క్రైస్తవుడు దానిలో పాల్గొనాలి. అది ఒక నిబంధన, ఆచారం కాదు. ప్రభు దాన్ని స్థాపించాడు. పాత నిబంధన కాలంలో పస్కా బలి, ఆ పస్కా పశువును వధించి వాళ్ళు ఏ విధంగా విడిపించబడ్డారు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ పండగ దినాలు 7 దినాలు పులిన రొట్టెల పండుగ అంటారు. ఆ మొదటి దినం రోజే ఈ పస్కా పశువుని వధిస్తారు, అందరూ తింటారు, పండగ చేసుకుంటారు. కానీ ప్రభు అది కాదు, ఆయన మరణమును గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆ విషయాలు వారికి గ్రహింపులోకి రావటం లేదు. అది నీకు అర్థమైతే తప్పనిసరిగా నువ్వు ప్రభు బలలో పాల్గొంటావు. దానిలో ఉన్న భావాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఏదో ఎప్పుడో తీసుకుంటున్నావు, ఏదో నీకు ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటున్నావు, ఏదో రాత్రి సమయంలో తీసుకుంటున్నావు, కానీ దానిలో నీకు అర్థం తెలిస్తే నువ్వు ఎప్పుడైనా తీసుకుంటావు. ప్రభు యొక్క బల్ల ఎప్పుడు ఇస్తున్నారు? ఆదివారం ఆరాధనలో. అప్పుడులాగా మనము ఇళ్లలో లేవండి, ఇప్పుడు అంతా చర్చిలోకి వచ్చేసాం. అప్పుడులాగా మనము ఎక్కడో రహస్యంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు, చక్కని మందిరాన్ని ఇచ్చాడు, అందరితో కలిసి బలలో పాల్గొనే ధన్యతనిచ్చాడు. దానిని మనము వదిలిపెట్టేసేసి అప్పుడే రాత్రి చేశారు కనుక నేను రాత్రి చేస్తానంటూ అనేది అది నీ యొక్క వెరితనం, అజ్ఞానం, అవివేకం, అంధకారం. నీకు విషయం అర్థం అవ్వాలా, ప్రభు చేయబోయే కార్యం నీకు తెలియలేదు. చూడండి, అక్కడ ఒక నిబంధనను, ఒక ఇన్స్టిట్యూషన్ ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు ఆ మేడగదిలో చేసిన ఆ యొక్క ప్రభు బలను ఆయన స్థిరపరిచి, ఆయన మరుసటి రోజు అనగా అది అయిపోయిన తర్వాత వారు పాత నిబంధన కాల ప్రకారము పాటలు పాడేవాళ్ళట. కీర్తన గ్రంథములో పాటలు పాడి 113వ కీర్తన నుండి 118వ కీర్తన అని వ్రాయబడి ఉన్నది. కీర్తనలు ఆ పాటలు పాడుకొని వాడు ఒలీవ కొండకు వెళ్ళారు. అక్కడ ప్రార్థనలో వాడు గడుపుతూ ఉన్నారు. ఇక తదుపరి కార్యక్రమం ఆయన యొక్క శిలువ మరణము పునరుద్ధానం, ఆ కార్యక్రమం జరుగుతూ ముందుకు వెళుతూ ఉన్నది. అయితే ఈ బల్ల కార్యక్రమం ప్రభు ముందుగానే స్థాపించాడు. ఆయన వచ్చే పర్యంతరము దీన్ని చేయాలని అక్కడ స్థిరపరిచాడు. అది లార్డ్స్ టేబుల్ అని అంటే ఆచార సంబంధమైనది కాదు, ఆత్మానుసారమైనది. ఆ ప్రభు బల్ల ఎంతో ప్రాముఖ్యమైనది. దాన్ని అర్థం చేసుకొని మనం తీసుకోవాలి. ఒక నిబంధనను ఆయన అక్కడ ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. నిబంధన అంటే ఏంటంటే పాత నిబంధన కాలంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. మొట్టమొదటి ఒక నిబంధన మనకు కనపడుతుంది. ఏమిటంటే ఆది కాండములో 8వ అధ్యాయం 20వ వచనములో మీరు చదువుకోండి. అక్కడ నోవాహుతో ఆయన నిబంధన చేసుకున్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్ పీరియడ్. దేవుడు ఏమి నిబంధన చేశాడనంటే అక్కడ నోవాహు ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత బలిని అర్పించాడు, దహన బలులు అంటే రక్తాన్ని చిందించాడు అక్కడ. దాని అర్థం ఏమిటంటే దేవుడు ఆయనతో నిబంధన చేస్తూ ఉన్నాడు.
ఆ బలిని అర్పించినప్పుడు దేవుడు ఏం మాట్లాడాడు అంటే, ఇక నుంచి నేను మానవాళిని నేను సంహరించను, లేక వారిని నిర్మూలన చేయను, వారిని శపింపనని ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ తర్వాత ఆదికాండము 15వ అధ్యాయంలో 9-10 వచనాలు మనం చదివితే దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. అబ్రహాముడు అక్కడ బలులు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. ఏంటనే నిబంధన ఏంటంటే, ఇదిగో ఈ స్థలం, నువ్వు అడుగుపెట్టిన ఈ స్థలాన్ని నేను ఇవ్వబోతున్నాను. ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనలో రక్తము చిందించబడినది. నోవాహు సందర్భంలో, ఈయన సందర్భంలో, నిర్గమాకాండంలో మనం చూస్తాము. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతోటి మోషేతో ఏం చెప్పాడంటే, మోషే, నీవు అహరోను 70 మంది పెద్దలు, ప్రజలందరూ మీరు రావాలి, బలి అర్పించాలి, మీతో నేను నిబంధన చేయబోతున్నాను. ఆ నిబంధన ఏంటంటే, అది క్రొత్త నిబంధన. నేను చెప్పే విధులను, నేను చెప్పే ఈ మాటలు మీరందరూ ఆచరించాలి, మీరందరూ గైకొనాలి, మీరును హత్తుకొని జీవించాలి అని ఆయన ఆ ప్రజలతో, మోషేతో చెప్పాడు. నిబంధన చేయమన్నప్పుడు వారందరూ దేవునితో నిబంధన చేశారు, ఇంక్లూడింగ్ మోజెస్, అహరోన్, పెద్దలు అక్కడ వారందరూ కూడా. అక్కడ నిబంధన చేయబడినది. అక్కడ బలులు అర్పించారట, కోడెలను అర్పించారట, సమాధాన బలులు అర్పించారట. అక్కడ రక్తము చిందించబడినది. అలాగే ఇర్మీయా గ్రంథంలో కూడా 31వ అధ్యాయం 31-34 వచనాలు మనం చదివితే, ఇశ్రాయేలుతోనూ యోధా వారితోనూ దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, అది ఒక క్రొత్త నిబంధన. ఆ నిబంధన ఏమిటంటే, వారి మనసులలో ఆయన యొక్క విధులు, విధి విధానములు, దేవుని యొక్క ఆజ్ఞలు, ధర్మ విధులు అని వ్రాయబడి ఉన్నది. ధర్మము, ధర్మశాస్త్రము, ధర్మ విధులు, ఆజ్ఞలు అంటే ప్రిసెప్ట్స్, కమాండ్మెంట్స్. దేవుడు ఏం చెప్పాడో వాటన్నిటినీ వారి మనసుల్లో ఉంచాడు. ఒకటి వారి హృదయాల మీద వ్రాశాడు. అది ఆ విషయాన్ని చెబుతూ వారితో నిబంధన చేశాడు. ఆ నిబంధనలో ఏమిటంటే, ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు వీళ్ళు గైకొనాలి. వారి మనస్సుల్లో ఆ యొక్క ఆ విధి ధర్మాన్ని, ఆ విధులను ఏ విధంగా నడుచుకోవాలి, దేవుని మాటలకు ఎలాగ లోబడాలి, వినాలి అనే సంగతులన్నిటినీ వారి మనసుల్లో ఉంచాడు, వారి హృదయాల మీద ఆయన వ్రాశాడు అని. అది నిబంధన చేసుకున్నాడు వాళ్ళతోటి. అదే విషయాలను హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. మీరు చదవండి, 8వ అధ్యాయము 10 వచనాలు చదివితే, మరి ధర్మ విధులు, ఆజ్ఞలన్నింటినీ కూడా దేవుడు వారి మనస్సులలోనూ లేక వారి హృదయాల మీద ఆయన వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకొక సత్యాన్ని మనము గమనించాలి. ప్రభు నిబంధన చేసిన విధిన నిబంధన, క్రొత్త నిబంధన, అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తము. ఆయన ప్రాణాన్ని పెట్టాడు. నేను మరణించాను మీ కొరకు సిలువలో, కనుక ఈ పాత్రలో మీరు త్రాగాలి అని అంటే దానిలో పాల్గొనేవారు. ఆయన పాత్రలోనిది ఆ రసము. ద్రాక్ష పళ్ళతో మనం చేస్తాము, రొట్టెని గోధుమ పిండితో మనం చేస్తాము. అది ఆయన శరీరము. అది ఏ విధంగా నలుగొట్టబడినది, ఆ యొక్క గోధుమ గింజలు ఏ విధముగా పిండి చేయబడినవి, ఏ విధముగా పిసకబడినది, ఆ పిండి అంతా ఏ విధంగా ముద్ద చేయబడి కాల్చబడి పెనం మీద ఎంత విధానంలో అది రొట్టెగా తయారు చేయబడుతుందంటే, పిండి అయిపోవటం, పిసకబడటం, కాల్చబడటం, ఇదంతా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణమునకు, ఆయన శిలువలో ఆయన అప్పగించిన శరీరమును ఆ రీతిగా ఆయన నలుగుగొట్టబడ్డాడు, ఆ రీతిగా ఆయన కాల్చబడినాడు. మండు టెండలు ఆకాశమున భూమికి మధ్య శిలువ మీద ఆయన శ్రమపడ్డాడు. చూసారా? అలాగే ద్రాక్ష పండ్లు ఏ విధంగా గానుగులు వెళ్ళి పిప్పి చేయబడి రసాన్ని బయట తీసుకొచ్చినట్లు ప్రభు ఆ విధంగా శిలువలో తన ఆఖరి రక్త బొట్టును వరకు ఆయన చిందించాడు. ఆయన పిప్పైపోయాడు. అది ఆ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. రొట్టెలోని పాల్గొంటున్నప్పుడు, ఆ ద్రాక్షారసంలో పాల్గొంటున్నప్పుడు నువ్వు గమనించుకోవాల్సిన విషయము,
ప్రతి వారము మనము ఆ యొక్క బలలో పాల్గొనేటప్పుడు ఆ రొట్టె ముక్కను మనము తీసుకుంటాం. అది సాదృశ్యముగా ఉన్నది. అది లిటరల్గా ఆయన శరీరం కాదు, కానీ అక్షరార్థం ఆయన శరీరం కాదు, ఆత్మీయంగా దాని గుర్తు. అది జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీన్ని చేయుడి, నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీన్ని చేయుడి. ఏంటి జ్ఞాపకం చేసుకునేది? ఆయన నీ కోసం సిలువలో మరణించిన శ్రమపడ్డాడు, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ భావం నీలో ఉండాలి. రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని అర్పించాడు, పణంగా పెట్టాడు. దాని గుర్తుగా ఆ ద్రాక్షారసము నువ్వు కొద్ది పుచ్చుకోవాలి. ఆయన యొక్క మరణ పునరుద్ధానాలు లేక ఆయన మరణాలను, ఆ మరణమును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అట్టి గ్రహింపులోనికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అది అసలు విషయము. నిబంధన వారికి ఇచ్చినప్పుడు వాళ్ళు పంచుకున్నారంటే వారందరూ దానిలో పాల్గొన్నారట, వాడు త్రాగారట. కొత్త నిబంధన కాలంలో అంటే ప్రభు ఏర్పాటు చేసినది, పస్కానుకు మించి చేసింది, నెరవేర్చాడు ఒక రకంగా ఆ పండుగ. అది ఆచార సంబంధమైన పండుగ. చాలామంది ఇంకా ఆచార పండుగలు చేస్తూనే ఉన్నారు. తప్పు బోధకులు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ఇంకా పాత నిబంధన కాలంలోని ఆ పండుగలు, ఆ పస్కా పండుగని చేస్తూ ఉన్నారట. ప్రభు దాన్ని నెరవేర్చేశాడు, ఆయన మార్చేశాడు. ఆయనలో నెరవేర్పు జరిగింది. అది ఆ మేడగదిలో అదే చేశాడు ఆయన. అది గ్రహింపు కాక ఇంకా అది పట్టుకొని ఊగులాడుతున్నారు. ఇంకా అదేదో దాంట్లో ఏదో ఉంది, ఇంకేమో ఆచారం, ఇంకేదో చేసుకుంటున్నారు. అది కాదు, ఆయన నెరవేర్చాడు. ఆయనే పస్కా బలి, ఆయనే పస్కా బలి పశువు, ఆయనే పస్కా పశువు, ఆయన మరణించాడనే సంగతిని తెలియజేస్తూ ఉన్నాడు. శిష్యులకు అదే తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఆత్మీయమైన అర్థం వారి ప్రజలకు తెలియక ఏదో పండగ ఆచారంగా చేస్తూ ఉన్నారు. అందువలన ఆయన ఏర్పాటు చేశాడు. ఏంటంటే ఆ బలలో పాల్గొనేటప్పుడు ఇది క్రొత్త నిబంధన, ఎ కవనెంట్. హీ మేడ్ ఎ కవనెంట్, ఎస్టాబ్లిష్డ్ ఎ కవనెంట్ టు ఫాలో. ద చర్చ్ షుడ్ ఫాలో దిస్. చర్చ్ అంటే బిలీవర్స్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. విశ్వాసులు, రక్షించబడిన వారు. చర్చ్ అంటే ఏదో అందరూ వచ్చేసి అక్కడేదో పాటలు పాడేసి కొద్దిగా గంతులు వేసి ఎగిరేసి వెళ్ళిపోవటం, అది కాదు చర్చ్ అంటే. నిజముగా నీవు ఆయన ఆరాధించడం, రక్షించబడిన అనుభవంలో నీవు స్తుతించడం, ఆరాధించడం, ఇది ఆ బలలో పాల్గొనటము. ప్రభు యొక్క రసములో, ఆ ద్రాక్ష రసములో మనం పాల్గొంటాం. అది త్రాగుతారట. కొత్త నిబంధనలో త్రాగుతారు. పాత నిబంధనలో ఆ నిబంధనలో రక్తము చిందించబడుతుంది. రక్తము కోడిల రక్తము, మేకల రక్తము, గొర్రె పిల్లల రక్తము, అలాగే పావురాల రక్తము, గువ్వల రక్తము లేక ఎడ్లు రక్తము, ఇవన్నీ ఈ రక్తము ప్రోక్షించబడుతుంది, చిందించబడుతుంది. తర్వాత అవి ప్రోక్షిస్తారు. ఎవరి మీద ప్రోక్షిస్తారు అంటే ఎవరైతే ఆ నిబంధనలు భాగస్తులుగా ఉన్నారో వారి మీద ప్రోక్షణ జరుగుతుంది. మోషే ప్రోక్షించాడు. సగం రక్తము బలులు అర్పించినప్పుడు బలిపీఠం మీద పోసాడు, సగం ఆ పళ్ళెల్లో ఉన్నప్పుడు అది తీసుకొని ప్రోక్షించాడు, ప్రజల మీద ప్రోక్షించాడు. అక్కడ రక్తము ప్రోక్షించబడినది. బలిపీఠం మీద ప్రోక్షణ జరుగుతుంది. అంటే ప్రోక్షించడం అంటే జల్లటం అన్నమాట. పాత నిబంధనలో ఓల్డ్ కవనెంట్ అంటారు. పాత నిబంధన రక్తాన్ని ప్రోక్షించడం జరిగేది. క్రొత్త నిబంధనలో రక్తాన్ని త్రాగటం జరిగేది. త్రాగటం అంటే లిటరల్గా త్రాగటం కాదు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అంటే ఆయన ప్రాణం పెట్టాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆ ద్రాక్షరసాన్ని పుచ్చుకుంటున్నావు చూడు, ఆ రక్తమును తాగి టేక్ అండ్ డ్రింక్. ఇది నా రక్తము. క్రొత్త నిబంధనలు ఎన్నో ఉన్నాయి. పాత నిబంధన కాలంలో ఆదాము మొదలుకొని నోవాహు, అబ్రహాము, ఇంకా ప్రవక్తలు, ఇంకా నిబంధనలు, ఇశ్రాయేలు ప్రజలతో నిబంధనలు ఎన్నో ఉన్నవి. వాటన్నిటికంటే చివరిగా ఆయన చేసే నిబంధన ఇదే. ఈ నిబంధనలోనే మనందరము చేర్చబడుతున్నాము. గమనించండి, ఇది అసలు భావము. రక్షించబడిన వారు తప్పనిసరిగా ఈ యొక్క ప్రభు బల్లలో పాల్గొంటారు. వారం తీసుకుని నెలకోసారి తీసుకుంటున్నావు అని అంటే, ఏదో 3 నెలలకోసారి తీసుకుంటున్నావు, సంవత్సరానికి ఒకసారి తీసుకున్నావు అని అంటే అసలు నీకు ఇది అర్థం అవ్వలేదు.
నీ బుర్రలోనికి రాలేదు ఇంకా ఇది. ఎవరో ఒక వ్యక్తి ఈ విధంగా నడిపించాడు మిమ్మల్ని, అసలైన భావం నుంచి బయటికి తీసుకుని వెళ్ళాడు. ఎవరికో ఇవ్వాలి, పెద్దలకే ఇవ్వాలి, చిన్నవాళ్ళకి ఇవ్వకూడదు అన్నట్లుగా. ఇక్కడ పెద్దలు చిన్నవాళ్ళని కాదు, కానీ ఎవరైతే రక్షణలో ఉన్నారో, ప్రభువు సమీపంగా జీవిస్తున్నారో వారు ప్రతి విశ్వాసులు బలపరచుటకై ఆ బలలో పాల్గొనాలి. నువ్వు నెలకోసారి పోతే నీ ఆత్మ ఎండిపోతుంది, నువ్వు ఎండిపోతావు. నీ మాటలు తెలిసిపోతున్నాయి, నీ దుడుకు మాటలు. నీ భక్తి జీవితంలో మెత్తని మాటలు లేవు. నీ భక్తి జీవితంలో అడుకోగలిగి జీవించటం లేదు. దురుసుతనము, దూకుడు ఎక్కువ. ఎందుకంటే అసలు నువ్వు రక్షణే పొందలేదు, రక్షణ అనుభవే లేదు నీలో. అసలు ఇదే బల్ల నీకు అర్థం అవ్వలేదు. అసలు శరీరం అంటే ఏంటో, రక్తం అంటే నీకు తెలియలేదు. ఆ నిబంధన విషయం నీకు అసలే తెలియలేదు. ఏదో బైబిల్ ఇచ్చుకొని ఏదో వెళ్ళిపోతున్నావు అంతే. తెలుసుకో ఇప్పటికైనా. రక్తాన్ని అనగా ఆ రసాన్ని త్రాగుతున్నారు. పాత నిబంధనలో ఆ నిబంధనలన్నీ కూడాను రక్తాన్ని ప్రోక్షించారు ప్రజల మీద, లేకపోతే బలిపీఠం మీద. ఎవరైతే నిబంధనలు పాలిభాగస్తులు ఆయనతో నిబంధన చేసుకున్నారో అప్పుడు ప్రోక్షించబడేది రక్తం. అలాగే నిబంధన చేసుకున్నాడు. మనం ఆయన బిడ్డలము, ఆయన శరీర భాగస్థులు మనం. ఇదే విషయాన్ని ప్రభువు యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుతాం. 25వ వచనం నుంచి చివరి వరకు 59వ వచనం వరకు మనం చదివితే ఆయన తన గురించి ఏం చెబుతున్నాడు. అక్కడున్న శాస్త్రులకు, పరిసయ్యులకు, ప్రధాన యాజకులకు, జనుల, ప్రజల, అధికారులకు ఆయన ఏం చెబుతున్నాడో చూడండి. శిష్యులు కూడా ఆయన ఏం చెబుతున్నాడంటే, జీవహారమును నేనే. జీవహారం అంటే ఆయన శరీరమును. ఎవరైతే నా శరీరమును తిని నా రక్తమును త్రాగుతారో వారు నిత్యజీవము కలిగిన వారు ఆయన అన్నప్పుడు, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, చాలా కఠినంగా ఉంది. ఎవరు దీన్ని అంగీకరిస్తారు? ఆయన శరీరాన్ని ఎలాగ ఆయన తిననివ్వగలడు? ఆయన యొక్క రక్తాన్ని ఏ విధంగా త్రాగనివ్వగలడు? ఇది సాధ్యమా? ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ఏమంటున్నాడు? నేను పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నాను అంటున్నాడు. మరలా ఓ మన్నా. వాళ్ళు అడుగుతున్నారు, ఒక సూచక్రియ చేయమంటున్నాడు. ఏంటి సూచక్రియ అంటే, ఇశ్రాయేలు వాళ్ళ పితరులు ఆకాశంలోని కురవబడిన మన్నాను తిన్నారు, మీరు కూడా అలాంటి ఏదైనా ఒక అద్భుతం, ఒక సూచక్రియ చేయమని అడుగుతున్నప్పుడు అప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే, పరలోకం దిగి వచ్చిన మన్నా నేననయ్యా. ఆ రోజు మీ పితరులు, మీ తండ్రులు మన్నాను తిన్నారు, రైటే. ఆహారం లేనప్పుడు ఎడారులు వాళ్ళ ప్రయాణంలో దేవుడు వారికి మన్నాను కురిపించాడు. వాళ్ళు మన్నాను భుజించారు, చచ్చిపోయారు కూడా. తిండి ఎక్కువైపోయింది వాళ్ళకి. అక్కడ తిన్నారు, తిని ఐగుప్తుని జ్ఞాపకం చేసుకున్నారు. అక్కడ మేము చేపలు తిన్నాము, అక్కడ మాంసం తిన్నాము, అక్కడ అవి తిన్నాము, కీరకాయలు తిన్నాము, బీరకాయలు తిన్నాము, దోసకాయలు తిన్నాము, అన్నీ తిన్నాము. ఏది ఇక్కడ ఏమి లేవేటి? అద్భుతం జరిగింది. దేవుడిచ్చిన ఆహారం సరిపెట్టుకున్నారా? శనిగారు, గుడిగారు. అందుకని వాళ్ళు నశించిపోయారు. పరలోకం నుంచి దిగి వచ్చింది నిజమే, ఆ జీవహారం నేనే. ఆనాడు అరణ్యంలో మన్నా కురవబడింది, తిన్నారు, నశించిపోయారు, చచ్చిపోయారు. చాలామంది, చాలా తక్కువ మంది వెళ్ళారు వాగ్దాన భూమికి, కనాన దేశానికి, పాలస్తీనా దేశానికి. ఇప్పుడు నేను పరలోకం దిగి వచ్చిన మన్నాను నేను. ఈ యొక్క ఆహారమును భుజించేవాడు, నా శరీరము తినేవాడు నిత్య జీవం కలిగిన వాడు జీవంలో ప్రవేశిస్తాడు, నిత్య జీవాన్ని పొందుతాడు. నా శరీరం రక్తంలో త్రాగినవాడు. ఏం చెబుతున్నాడు ప్రభువు అంటే, ఆయన మరణముల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళకి అర్థం అవ్వలేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఎలా తినగలడు, ఎలా తినగలడు, నువ్వు యేసేపు కుమారుడుగా పైనుంచి వచ్చావు అంటావేంటి, నీ సంగతి మాకు తెలుసు కదా, ఏంటి ఇలాగా మాట్లాడుతున్నావు ఏంటి అనుకుంటున్నారు. కానీ ప్రభు చెప్పిన మాటలు ఎంతవరకు గమనించారు? ఈనాడు అలాగే చాలామంది ప్రభు చెప్పిన మాటలు, దీనిలో ఉన్న భావాలని గ్రహించలేకపోతున్నారు. లోక సంబంధంగా, లోకరీతిగా ఆలోచన చేస్తూ ఉన్నారు. మీ పితరులు తిని చనిపోయారు, ఇదిగో నేను దిగి వచ్చిన ఆహారం నేనే మన్నాను అంటున్నాడు. వాడు ఆ మన్నా గురించి మాట్లాడుతున్నాడు. ఫిజికల్ మన్నా, అదే లిటరల్గా పడింది కదా, వాళ్ళు పోగేసుకున్నారు కదా, తినేసారు కదా, వాళ్ళు కుదురుగా లేదు తిన్నా, మరి తిరుగుబాటే.
మోషే మీద. యేసు ప్రభు వారు ఆ మన్నా నేనే అంటున్నాడు. ఆ మన్నా కాదు, ఈ మన్నా మీ ముందు కనపడుతుంది, నా తినండి అని నన్ను అంగీకరించండి, భుజించండి, అంగీకరించండి. ధర్మశాస్త్రంలో నేనే, మెస్సేజ్ నేనే, రక్షకుడు నేనే, నన్ను అంగీకరించండి. మీ కొరకు నేను ప్రాణం పెట్టినవాడు, రక్షకుడు నేనే, పైనుంచి వచ్చినవాడు నేనే. నా కాలం సమీపమైనదని ఆయన చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చాడు. ప్రియ విశ్వాసులారా, విశ్వాసులు కాకపోయినా విశ్వాసులను చెప్పుకున్న వారులారా, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. అవిశ్వాసులకి ఇది అర్థం అవ్వదు. నువ్వు విశ్వాసం బుసుకులో ఉన్నావేమో. ఇంకా ఈ విషయాన్ని నువ్వు తెలుసుకో. ఇక్కడ ఆచారం కాదు, ఆత్మానుసారమైన విధానము. ప్రభు బలలో పాల్గొనటం అనేది, ఆయన శరీరం అనేది, ఆయన రక్తం అనేది ఏమిటి? అది ప్రతి ఆదివారము నీవు ఆయన బలలో పాల్గొని ఆయన ఆరాధించేది, స్తుతించేది అనమాట. ఈ గ్రహింపు నీకున్నదా? ఎప్పుడు నువ్వు ఆరాధన చేస్తున్నావు? రాత్రి సమయంలోనా? అప్పుడు రాత్రులు చేశారు కదా, అసలు రాత్రులు చేశారంటే ఆ సందర్భం ఏంటి? నువ్వు రాత్రులు చేస్తావా? లేకపోతే 3 నెలలకు ఒకసారి చేస్తావా? నెలకు ఒకసారా? సంవత్సరానికి ఒకసారా? నువ్వు నిజముగా రక్షించిన బిడ్డవైతే ప్రతి వారం నువ్వు బలలో పాల్గొంటావు. అలా పాల్గొనటం వలన నీ విశ్వాసంలో అభివృద్ధి అవుతావు, లేకపోతే ఎండిపోతావు. ఇది become డ్రై. ఎందుకంటే నీ హృదయము మెత్తన చేయబడదు దేవుని వాక్యం చేత. నీ హృదయం కఠినమైపోతుంది. నీ తలంపులు, నీ ఆలోచనలు పర్వర్ట్ అయిపోతాయి. దేవుని వైపు తిరగవు. దేవుని ఆ యొక్క మృదత్వం రాదు, ఆ మాన్యత నీకు రాదు, ఆ సరళత నీకు రాదు. లోక సంబంధమైన లోక విధానం పద్ధతి ప్రకారం నువ్వు మాట్లాడుతూ ఉంటావు. అని ఏమంటున్నాడో చూడండి. వారితో మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది గ్రహించారు? ఏ విధంగా నువ్వు గ్రహించుకుంటున్నావు? నిజంగా నువ్వు బలలో పాల్గొనటం అనేది ఎంత ధన్యతో నీకు తెలుసా? అది జీవాహారం, ఆయన వాక్యం. అది నువ్వు జ్ఞాపకం చేసుకున్న పాలివారు అవుతున్నావు ఆయనలో. నిత్య జీవంలోనికి వారసుడు అవుతున్నావు నీవు. దానిలో పాల్గొనటం ద్వారా, దానిలో చేయించిన ద్వారా. చూసారా అది ఎంత ప్రాముఖ్యమైనదో? ఆ విషయాన్ని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. అదేదో ఒక రోజు పెట్టుకుని ప్రత్యేకంగా ఏదో నీవు ఆ రోజు చేసుకొని అమ్మా నేను చేశాను అని అనుకోవటం కాదు. నీ భక్తి జీవితంలో ప్రతి వారము అది నీ యొక్క సహవాసములో కలిసిపోవాలి. నీ భక్తి జీవితంలో అది నిమగ్నం అయిపోవాలి. దాన్ని సపరేట్ చేయకు నీ వద్ద నుండి. అది నీలో పాలిభాగస్తులు. అందుకనే ఆయన చెప్పాడు, దిస్ ఈజ్ మై బాడీ. ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం, మీ కొరకు చిందించబడిన ఈ నిబంధన రక్తం. ఐ మేడ్ ఎ కవనెంట్ విత్ యూ. కవనెంట్ అంటే చర్చితోటి, ఆయన నమ్మిన బిడ్డలతోటి ప్రభు ఒక నిబంధన చేశాడు. అదే ఇది లార్డ్స్ టేబుల్. చూసారా, దీంట్లో పాల్గొనకపోతే నీకు అసలు పరలోకమే లేదు. అఫ్కోర్స్ నువ్వు రక్షించబడే తప్పనిసరి పాల్గొంటావు. రక్షణ పొందకుండా నువ్వు పాల్గొంటున్నావు అని అనుకో, ఏదో ఆచారంగా నువ్వు మారిపోకుండా, ఏదో ఇంకా పాపంలో కొనసాగిపోతూ, ఏదో తీసుకోవాలి కదా, బాప్తిసం తీసుకున్నాను కదా, ప్రభు బలలో పాల్గొనకపోతే ఎలాగా? అందరూ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? వారిని మెప్పించుటకు, వారి ఎదుట ఏదో నీతిమంతుడిగా కనపరుచుకోవటానికి ఏదో ప్రభు బలలో తీసుకున్నా, ప్రభు హృదయాంతరంగంలో ఎరిగిన వాడు కనుక నీ ఎలాంటి జీవితంలో నువ్వు జీవిస్తున్నావో, నీ బ్రతికేంటో, నీ రహస్య జీవితం ఏంటో ప్రభుకి అంతా తెలుసు. ఇప్పటికైనా నువ్వు మారు. నీ కాఠిన్యాన్ని నువ్వు మానుకో. నువ్వు నిజమైన ఆ యొక్క రక్షణ అనుభవంలోనికి నువ్వు రావాలి. ఇట్టి అనుభవంలోకి రావాలి. ఇది అర్థమైతే నువ్వు తప్పనిసరిగా పాల్గొంటావు. ఎప్పుడు పాల్గొంటాం కాదు, ఇక్కడ ప్రతి వారం నువ్వు పాల్గొంటాం అనేది నీకు అర్థం అవ్వలేదు. దీనిలో భావం తెలియలేదు. ఆయన సన్నిధి నీతో ఉన్నట్లే. ఆయన వద్దన్నప్పుడు నీ సన్నిధి లేదనమాట. ఆనాడు వాళ్ళు ఆ విధంగా పాల్గొన్నారు అంటే దేవుని సన్నిధి, ప్రభు మాతో ఉన్నాడు, మొదటి శతాబ్దంలో ఆయన మాతోనే ఉన్నాడు అనే ఒక భావన అది తీసుకున్నప్పుడు అలా భావన ఉండేది. అందుకని ఇంటింట అని వ్రాయబడి ఉన్నది. అలాంటి భావన ఉందా నీలో? నిజంగా ప్రభు నాతో ఉన్నాడు, ఆయన సన్నిధి నాతో ఉన్నది అనే భావన, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు అనే భావన నీలో ఉన్నదా? అది ఉంటే నువ్వు తప్పనిసరిగా తీసుకుంటావు. నీ భావం ముఖ్యం, కానీ నువ్వు ఎప్పుడు తీసుకుంటున్నావు, ఎక్కడ తీసుకుంటున్నావు? కానీ ప్రభు బలం తీసుకో. ఈ భావం నీలో ఉంటేనే నీకు అర్థమవుతుంది. ఆనాడు ప్రజలకు అర్థం అవ్వలేదు. నిజంగా లోకానికి ఇది అర్థం అవ్వదు, రక్షించబడిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. అందువలన ఈ యొక్క ప్రభు బలం అంటే ఏంటో
నువ్వు తెలుసుకో, గౌరవించు. ప్రభు యొక్క బల్ల అంటే ఆయన జీవాహారం, ఇది ఆయన జీవిస్తున్న దేవుడు. కనుక ఈ సందర్భంలో ఈ గంభీర సత్యాలను తెలుసుకొని ప్రభుని ఆరాధించు. ప్రతి వారము ఎప్పుడు ఏ ఆదివారం నువ్వు మిస్ అవ్వకూడదు. ప్రభు బల్ల మిస్ అవ్వకూడదు. కొంతమంది ప్రభు బల్ల మిస్ అయిన వాళ్ళు బాధే పడరు, అసలు చెప్పరు. ఏమో పాస్టర్ గారు ఎక్కడ అడిగేస్తారో వీళ్ళని, ఈరోజు రాలేదు ఆదివారం అని అంటే చెప్పరండి, అడిగితే తప్ప. ఏ అయ్యా నువ్వు రాలేదేంటి, అమ్మా నువ్వు రాలేదేంటి అని అంటే, అయ్యో వద్దాం అనుకున్నానండి. అసలు ఆ బాధే లేదు. ఆ ప్రభు బల్ల పోయింది, అయ్యో ఆయన బలలో నేను చేయలేకపోయానే, ఆ జీవాహారంలో నేను పొందలేకపోయాననే భావన లేదు. అలాగే తేలిగ్గానే వదిలేసుకుంటున్నా, సీరియస్నెస్ లేదు. అది పెద్ద పోతే ఏంటి? ఎంత భయంకరంగా ఉంది నీ జీవితం. నీ బ్రతుకు మారిందా? నీ జీవితం మారిందా? నీ తలంపులు మారినవా? నీ ఆలోచనలో ఏమైనా మార్పు వచ్చిందా? అసలు ఒక ఆదివారం మిస్ అయిపోతే ప్రభు బలలో నీకెంత నష్టం జరుగుతుందో నీకు తెలుసా? ఆత్మీయంగా ఆదివారము నీ పోషణ కొరకై, నీ జీవనం కోసం ఆదివారాన్ని కూడా నువ్వు పక్కన పెట్టేసేసి నువ్వు వెళ్ళిపోతున్నావు. ప్రభు పిలుస్తూ ఉంటే వెళ్ళిపోతున్నావు. ఏం సాధించావు నీవు? దేవుని ఆరాధన నువ్వు ఎగబెట్టేసి పక్కన పెట్టేసేసి అసలు భయం లేదు నీకు. అయ్యో నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ప్రభు బిడ్డను, అయ్యో ఈరోజు నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభు బలలో పాల్గొనాలి, సహవాసములు నేను పాల్గొనాలి, దేవుని మాటలు నేను వినాలి, నా జీవితాన్ని సరి చేసుకోవాలి, అదే నేను బ్రతికించేది, అదే జీవింపజేసేది. అలాంటి జీవితం నువ్వు పక్కన పెట్టేసేసి ఏదో వెళ్ళిపోతున్నావు జీవనం కోసం, ఈ జాన పొట్టను పోషించుకోవటానికి వెళ్ళిపోతున్నావు. ప్రభు యొక్క కార్యాన్ని పక్కన పెట్టేశావు. అసలు విలువే లేదు. అయ్యో నేను పోగొట్టుకుంటాను, విలువ లేదు, అసలు బాధే లేదు. భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా మారు. దేవుడి వాక్యాల ద్వారా, ఈ మాటల ద్వారా నీతో మాట, నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు. అయ్యో ప్రభా నేను ఎన్ని వారాలు మిస్ అయిపోయాను. ఇప్పుడు చూడండి మన పరిస్థితి ఎలాగుందో. కోవిడ్-19 కరోనా వైరస్ కలవటానికి కూడా లేదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే ప్రాంతంలో ఒక కాలం వస్తుందన్నాడు, ఇదిగో ఈ కాలం వచ్చేసింది. కొంతమంది రావాలనుకుంటున్నారు, వారికి అవకాశం కూడా లేదు పాపం. ఎంతో బతిమలాడు, రండి 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 రండి, దేవుని తెలుసుకోండి, దేవుని రాజ్యంలోకి రండి, ప్రభువుని అంగీకరించండి అంటే వాళ్ళు ఆలకించలేదు. ఇప్పుడు వాళ్ళు రావాలనుకుంటున్నా వాళ్ళకి అవకాశం లేదు. వస్తున్నా నీవు ఎన్ని వారాలు ఎగ్గొట్టేసేసి నీ స్వలాభాన్ని కొరకై, నీ సొంత విషయాల కొరకై దేవుని పక్కన పెట్టేశావు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో. ఇప్పటికైనా మారు, నీ జీవితం మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, యథార్థంగా ఉండు, యథార్థ జీవితం నీవు ముందుకు వెళ్ళు. దేవుడిని దీవిస్తాడు, దేవుడిని గొప్ప చేస్తాడు. కష్టమైన నీతి కొరకు మనం జీవిద్దాము. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా ప్రభు కొరకు ఈ ఉన్న 4 రోజులు దేవుని కొరకు మనం జీవిద్దాము. ప్రభుని బయటకు చూపిద్దాము. ఆయన ఎలాంటి వాడో, ఆయన మహిమను నీ ద్వారా ఆయన చూడాలనుకుంటుంది లోకము. అలాంటి వెలుగును ప్రకాశింపజేయాలనుకుంటున్నది. అలాంటి జీవితం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డ, దేవుని నమ్ముకొని ఎంతకాలం అయింది? నీ జీవితం ఎలాగుందో ఒకసారి పరీక్ష చేసుకో. ప్రభు నీకు అట్టి జ్ఞానోదయం కలుగజేసి ఒక మంచి భక్తి మార్గంలో నేను నడిపించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి దేవా, ఈ సందర్భంలో ప్రభు బల్ల అనగా రొట్టె ద్రాక్షారసం అనే అంశముని గురించి మేము నేర్చుకున్నాము తండ్రి. దానిలో భావం ఎంత ప్రాముఖ్యమైనదో, దాని యొక్క అంతర్భావము, నీ సన్నిధి మాతో ఉన్నదనే ఆ యొక్క నమ్మకము, ఆ దృఢ నిశ్చయితను మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు. ప్రభువా, నీ ప్రాణమును మా కొరకు ధారపోసావు. ఆ ప్రాణం యొక్క విలువ ఎంతైనదో మేము వెలకట్టలేము నాయన. అందుకని ఇది క్రొత్త నిబంధన అని మీరు స్థిరపరిచారు తండ్రి, దాన్ని త్రాగించారు నాయన. అలాగే ప్రతి వారం మేము బలలో పాల్గొంటున్నామనంటే నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము, నీ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము, నీ రాకను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవా, ఇదిగో ఆచారంగా కాకుండాను పరీక్ష చేసుకుని తీసుకునే ధన్యతను మాకు అనుగ్రహించారు. ప్రభా, నీకే వందనాలు, స్తోత్రాలు దేవా.
వింటున్న బిడ్డలకు మీ జ్ఞానోదయమును కలుగు చేయండి. లోబడే తత్వమును మీరు దయచేయండి. వారు సరిచేయబడి వారి అపరాధాలు ఏమైనా ఉంటే వాడిని క్షమించబడి వారు నీతో సహవాసంలో ముందుకు రావడానికి సహాయం దయచేయండి. ప్రభా, యథార్థవంతులను దీవించాలనుకుంటున్నావు దేవా. ప్రభా, నీ సన్నిధిలో మేము నటన చేయలేము తండ్రి. ప్రజలను మెప్పించుటకు మేము జీవించలేము నాయన. నిన్ను సంతోషపెట్టాలి తండ్రి, మనుషులు సంతోషపెట్టడం కాదు. నీ వాక్య లేఖన భాగములను బట్టి నీకు వందనాలు ప్రభా. మీరు మాకు అనుగించిన గొప్ప నిరీక్షణ బట్టి నీకు వందనాలు. మరణం వరకు నమ్మకంగా ఉండమన్నావు దేవా. అట్టి భక్తి జీవితం నడిపించమని ప్రియ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.